మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ వాసులు ఎంత త్వరగా లొంగిపోతే అంత మంచిదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎవరి ద్వారా జనజీవన స్రవంతిలో కనిపించినా మంచిదే అన్నారాయన. ఇవాళ ఆయుధాలతో సహా లొంగిపోయిన 37 మందికి అన్ని రకాల సాయం అందిస్తామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఇన్ని రోజులు వాడినటువంటి ఏవైతే ఈ యొక్క 303 రైఫిల్స్ మనం చూస్తున్నాం, వాళ్ళు వాడినటువంటి నిషేధిత ఏవైతే గన్స్ ఉన్నాయో, గన్స్ కానీ ఈ యొక్క బుల్లెట్స్ కానీ రైఫిల్స్ కానీ మొత్తం టోల్గా కూడా అయితే వాళ్ళు వీటితో పాటు లొంగిపోవడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇవైతే ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇది 303 రైఫిల్, ఇది 303 రైఫిల్ వాళ్ళు వాడినటువంటి ఈ యొక్క ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక G3 రైఫిల్ కూడా మనం చూసుకోవచ్చు. G3 రైఫిల్ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి బుల్లెట్స్ కూడా మొత్తం టోల్గా వాటి సమక్షంలో మొత్తం టోల్గా ఈ దాంట్లో మొత్తం అయితే ఇవన్నిటిని కూడా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే చూసుకోవచ్చు ఎస్ఎల్ఆర్ కూడా వాళ్ళు మొత్తం టోల్గా కూడా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక AK-47 రైఫిల్ని కూడా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా దీని ఆధారంగానే మొత్తం టోల్గా కూడా అయితే శత్రువులు కానీ మొత్తం టోల్గా కూడా వారిపైన దాడి చేయడానికి ఉపయోగించేటటువంటి వీటిని టార్గెట్గా చేసుకుంటూ వీటిని చూసుకోవచ్చు. అది ఇప్పుడు వచ్చినటువంటి వాటికి మొత్తం టోల్గా కూడా మోడిఫికేషన్ వచ్చినాయి. ఇవి మాత్రం పాతవి అయినా కానీ వీటిని యూజ్ చేసి వాళ్ళు దండకారంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా వాళ్ళు ఉపయోగిస్తూ చూసుకోవచ్చు. AK-47తో పాటు ఎస్ఎల్ఆర్తో పాటు G3 రైఫిల్తో పాటు 303 రైఫిల్ మొత్తం టోల్గా కూడా వాళ్ళు యూజ్ చేసినటువంటి చూసుకోవచ్చు. బుల్లెట్స్ కానీ అవి మొత్తం టోల్గా కూడా వీళ్ళు అందరూ మొత్తం దాంట్లో పర్ఫెక్ట్గా మొత్తం టోల్గా వీళ్ళు అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా దీనిపైన పూర్తి అవగాహన కలిగినటువంటివి చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క గన్స్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెపన్స్ మొత్తం టోల్గా కూడా దీంట్లోనే వాళ్ళు యూజ్ చేస్తూ ఈరోజు జనజీవన స్రవంతిలోకి కలిసేసి మొత్తం టోల్గా కూడా ప్రజాక్షేత్రంలో రావడానికి ఈ యొక్క ఆయుధాలను ఈరోజు వదిలిపెట్టేసి ఆ మొత్తంలో కూడా రాష్ట్ర డీజీపీ ముందు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్.